దివంగత స్వర్గీయ కాకా వెంకటస్వామి 10వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ బాల విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవా కార్యక్రమాలు కాకా వెంకటస్వామికే దక్కుతాయని తెలంగాణ బాల విద్యార్థి సంఘం నాయకులు రాహుల్ రావు అంబేద్కర్ ఆలోచన విధానంతో దేశ రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకున్న గొప్ప దార్శనికుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ నాయక్, ఓయూ ప్రెసిడెంట్ నామా సైదులు తదితరులు పాల్గొన్నారు. ప్రాంగణంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో కలుపుకొని ఈరోజు ఈ ప్రోగ్రామ్ని వర్ధంతి ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. కాకా వెంకటస్వామి అనేటైన ఈ మధ్య కాలంలో కాకా వెంకటస్వామి గారి మీద అనేక రకాలైన దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. కానీ కాకా వెంకటస్వామి అనేటోడు ఏ ఒక్క సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు అన్నార్థులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దగ్గర తీసి కూడు నీడ అనే అంశాన్ని దళితులలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి అందించాలనే ఉద్దేశంతో ఆయన పేరులోనే ఉన్నది గుడిసెల వెంకటస్వామి అని. 70,000 పైచిలకు గుడిసెలు వేపించిన మహోన్నత వ్యక్తి వెంకటస్వామి గారు. అలాంటి వ్యక్తి మీద ఈ మధ్యకాలంలో దుష్ప్రచారాలు చేయడం చాలా సిగ్గుచేటు, చాలా బాధాకరం. కానీ ఎవరు ఎన్ని రకాలుగా దుష్ప్రచారాలు చేసినా భారతదేశంలో తనకంటూ ఒక స్థానం ఉన్నది, దళితులలో తనకంటూ ఒక స్థానం ఉన్నది. ఇన్ని వేల మందిని దేశం, ఒక తెలంగాణ రాష్ట్రం అనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్క దళితునికి